మధ్య భారతదేశంలో మన అంతర్యుద్ధం జరుగుతోంది. ఒకవైపు మావోయిస్టులు, మరొక వైపు భద్రతా బలగాలు. ఈ ఇద్దరు రెండు బలగాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ప్రజా సంఘాల నుంచి, పౌర సంఘాల నుంచి, ప్రజల నుంచి పెద్ద ఎత్తున శాంతి చర్చల కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నతులు వస్తూ ఉంటే, మరొక వైపు కేంద్ర సాయుధ బలగాలు కావచ్చు, 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసు బలగాలు మొత్తం కూడా కర్రెగుట్టలను ఆవహించి ఈరోజు పెద్ద ఎత్తున సోదాలు చేస్తున్నటువంటి విషయం మనం దృష్టికి రావడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి చాలా డీటెయిల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆపరేషన్ కర్రెగుట్టలు ఆల్రెడీ గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం. ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ సందర్భంలో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా ఏదైతే దండకారణ్యంలో ఒక మీటింగ్ పెట్టి 2026లోగా ఖచ్చితంగా మావోయిస్టుల మొత్తం కూడా అంతమొందిస్తామని చెప్పేసి శపథం చేసినటువంటి కొన్ని రోజుల్లోనే ఆపరేషన్ కగార్ పేరిట పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, మిగతా బలగాలన్నీ కూడా దండకారాన్ని మొత్తం కూడా ఆవహించేసి రోజుకొక ప్రాంతాన్ని కైవసం చేసుకుంటూ అక్కడ మావోయిస్టులను కూడా అంతమొందిస్తున్న విషయం, చాలా విషయాలు కూడా మన దృష్టికి రావడం జరిగింది. ఈ క్రమంలో మావోయిస్టులు దండకారణ్యంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, అబూజ్మడ్ లాంటి అన్ని ప్రాంతాలను కూడా వదిలిపెట్టి కర్రెగుట్టల ప్రాంతం ఏదైతే దట్టమైనటువంటి అడవి మరియు 100 కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి గుట్టల మధ్యలో చాలా పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు అనేటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ను బీజాపూర్ మరియు ఛత్తీస్గఢ్ మధ్య బీజాపూర్ మరియు తెలంగాణ మధ్యలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి కర్రెగుట్టల్లో చాలా పెద్ద ఎత్తున భద్రతా బలగాలు వేలాది మంది మోహరించి జల్లెడబడుతున్నటువంటి విషయం మన దృష్టికి వస్తూ ఉంది. ఈ క్రమంలో పౌర సమాజం నుంచి ఎవరైతే మావోయిస్టుల సింపథైజర్లు కావచ్చు, పౌర హక్కుల సంఘాల నేతలు కావచ్చు, ప్రజా సంఘాల నేతలు కావచ్చు, వివిధ కేటగిరీస్ చెందినటువంటి నేతలందరూ కూడా, ఈవెన్ పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కాల్పుల విరమణ ప్రకటించండి, శాంతి చర్చలకు మావోయిస్టులను పిలవండి అని చెప్పేసి కూడా ఈరోజు పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నటువంటి తరుణంలో గత కొంతకాలంగా మావోయిస్టుల నుంచి కూడా అధికార ప్రతినిధి ఎవరైతే అభయ్ ఉన్నారో తన పేరిట వివిధ లేఖలు కూడా రిలీజ్ అవుతా ఉన్నాయి. మొదటిసారేమో గత 2 నెలల క్రితం మేము సీజ్ ఫైర్ చేస్తున్నాం, కాల్పుల విరమణ ప్రకటిస్తూ ఉన్నాం, మీరు కూడా కాల్పుల విరమణ ప్రకటించి ఈరోజు శాంతి చర్చలకు మమ్మల్ని పిలవండి అని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున చెప్పడం దాని తర్వాత అభయ్ పేరిట వచ్చిన లేఖతోటి మావోయిస్టులు అందరూ కూడా కాల్పుల విరమణ ప్రకటించిన విషయం మనందరూ కూడా తెలుసు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సాయుధ బలగాలు వెనకడుగు వేయకుండా మావోయిస్టులను అంతమొందించడమే లక్ష్యంగా పెట్టుకొని పెద్ద ఎత్తున ఈరోజు కూంబింగ్ చేస్తున్నటువంటి విషయం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కర్రెగుట్టలు అనేటువంటి ఒక ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్నటువంటి మావోయిస్టులను అంతమొందించడానికి పెద్ద ఎత్తున ఇటు కేంద్ర సాయుధ బలగాలు కావచ్చు, లేకపోతే ఇటు జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ బలగాలు కూడా పెద్ద ఎత్తున మోహరించి ఆపరేషన్ కర్రెగుట్టలను మొత్తం కూడా కూంబింగ్ చేస్తూ ఎక్కడికక్కడ జల్లెడబడుతున్న విషయం మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఇంత పెద్ద ఎత్తున 10,000 మంది, 10,000 నుంచి 20,000 మంది బలగాలు పెద్ద ఎత్తున ఈరోజు సోదాలు, అదేవిధంగా పెద్ద ఎత్తున జల్లెడబడుతున్నప్పుడు కూడా ఇంతవరకు మావోయిస్టులు ఎక్కడ ఉన్నారనేటువంటి సమాచారాన్ని కనిపెట్టలేకపోతున్నారు. ఈరోజు వెంకటాపురం, ఈ మలుగు ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటాపురంకి ఆనుకునే ఈ కర్రెగుట్టలు ఉంటాయి. అక్కడ ఒక గుహ ఉంది. ఆ గుహను ఈరోజు పెద్ద ఎత్తున కనిపెట్టారు. అందులో హిడ్మా ఉన్నాడు, అక్కడి నుంచి తప్పించుకున్నాడనేటువంటి సమాచారం కూడా చాలా పెద్ద ఎత్తున మనం వార్తల్లో చూసినాం. అయితే ఆ గుహ ఏదైతే ఉందో, ఆ వెంకటాపురం సంబంధించిన ఆ గుహ ఏదైతే ఉందో, ఆ గుహ లోపల శివుడు ఉంటాడు. వెంకటాపురం సంబంధించిన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్ళి పూజలు చేసి ఒక రోజంతా అక్కడ గడిపి పవిత్రమైనటువంటి పూజలు చేసి మళ్ళీ వస్తారనేటువంటి ఒక సమాచారం మనకైతే అందుతూ ఉంది. ఈ క్రమంలో ఆ గుట్టను కనిపెట్టారు. ఆ గుట్టల్లోనే కొంతమంది మావోయిస్టులు, హిడ్మా లాంటి అగ్రనేతలు కూడా ఉండి అక్కడి నుంచి తప్పించుకున్నారనేటువంటి విషయం కూడా మనకు బయటికి రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో అసలు ఏది దండకారణ్యంలో చాలా పెద్ద ఎత్తున మోహరించుకున్నటువంటి పోలీసులు అక్కడ నక్సలైట్ల ఏరివేత కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ క్రమంలో కర్రెగుట్టలో మాత్రం భద్రతా బలగాలు ఇంతవరకు ఒక్క మావోయిస్టులను కూడా పట్టుకోలేదు. కనీసం ఎవరిని కూడా ఎన్కౌంటర్ చేసినటువంటి దాఖలాలు లేవు. అసలు అక్కడ మావోయిస్టులు ఉన్నారా,
తలదాచుకున్నారా, లేదంటే అక్కడ నుంచి మొత్తంగా డైవర్షన్ చేసి భద్రతా బలగాలను డైవర్ట్ చేసి వాళ్ళు వేరే చోటికి తప్పించుకున్నారా అనేటువంటి ఒక బలమైనటువంటి అనుమానాలు కొంత వేరే చర్చ జరుగుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో భద్రతా బలగాలు ఇటు ఈ కర్రెగుట్టల ప్రాంతంలో చుట్టుపక్కల విలేజెస్లో ఉన్నటువంటి దాదాపు 200 మందికి పైగా ఆదివాసులను అదుపులోకి తీసుకున్నారట. వాళ్ళందరినీ కూడా అనుమానితులుగా ఇన్ఫార్మర్లుగా మరి గుర్తించారని తెలుస్తూ ఉంది. ఆ విషయం ఇంతవరకు కూడా సాయుధ బలగాల నుంచి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, స్థానిక పోలీస్ బలగాల నుంచి కావచ్చు, ఈ విషయం ఎక్కడ బయటికి కూడా పొక్కడం లేదు. సో ఈ క్రమంలో మొత్తానికైతే కర్రెగుట్టల ప్రాంతంలో కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి, యుద్ధ వాతావరణం అయితే కనబడుతున్నాయి. గతంలో ఈ దండకారణ్యానికి సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక చోట 5 కిలోమీటర్ ఒక చోట గుడారాలు వేసుకొని పెద్ద ఎత్తున ఈ భద్రతా బలగాల టీమ్స్ అన్ని కూడా మోహరించి ఎక్కడికక్కడ సోదాలు చేస్తున్న విషయం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఆ గుడారాలన్నింటినీ కూడా ఎక్కడ తీసుకుపోతున్న అన్నిటి కూడా ఈరోజు ఈ కర్రెగుట్టల ప్రాంతంలో ఏదైతే వీళ్ళు జల్లడబడుతూ ఉన్నారో ఒక్కొక్క ప్లేస్లో కిలోమీటర్కి ఒక దూరంలో వీళ్ళు ఆ గుడారాలు వేసుకొని పెద్ద ఎత్తున సోదాలు చేస్తున్నట్టు జల్లెడబడుతున్నట్టయితే అర్థమవుతోంది. అయితే దీనిలో మనం దాదాపుగా గతంలో కూడా చెప్పినాం, ఇది 200 కిలోమీటర్ల మేర విస్తరించేటటువంటి గుట్టలు. దానిలో చిన్నవి పెద్దవి గుట్టలు కలిపి దాదాపు 20 నుంచి 30 గుట్టలు అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. అయితే పెద్ద గుట్టలు ఒక్కొక్క గుట్ట 20 కిలోమీటర్లు 10 నుంచి 20 కిలోమీటర్ల మేర కూడా విస్తరించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆ లోయలు పెద్ద ఎత్తున లోయలు ఉన్నాయి. ఇలాంటి గుహలు ఏవైతే ఉన్నాయో ప్రతి గుట్టకి 2 నుంచి 3 గుహలు ఉంటాయని చెప్పేసి కూడా చాలా సమాచారం అయితే మనకు వస్తుంది. అక్కడ వెంకటాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమందిని అడిగితే ఇవి దట్టమైనటువంటి అడవులు, అక్కడ వెళ్ళడం అంత ఈజీ కాదు అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా భద్రతా బలగాలు అక్కడ 2 యుద్ధ హెలికాప్టర్లను పెట్టి ఎప్పటికప్పుడు భద్రతా బలగాలకు ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార సామాగ్రి కావచ్చు, గుడారాల సామాగ్రి కావచ్చు, మందు ఏదైతే వాళ్ళకు కావాల్సినటువంటి తుపాకులకు సంబంధించినటువంటి సామాగ్రి కావచ్చు అన్నీ కూడా తీసుకుపోయి వాళ్ళకు అందజేసి అక్కడే గుడారాలు ఏర్పరచుకొని మొత్తంగా జల్లెడ పెట్టేటువంటి ఒక కార్యక్రమం అయితే చాలా సీరియస్గా చేస్తున్నట్టు అర్థమవుతుంది. దాదాపు వారం రోజులుగా కర్రెగుట్టల ప్రాంతాన్ని జల్లెడబడుతున్నప్పుడు కూడా ఇంతవరకు ఒక్క ఆనవాళ్ళు కూడా బలగాలు మావోయిస్టులకు సంబంధించి గుర్తించలేకపోయింది. కనీసం వాళ్ళు ఎక్కడున్నారు, ఏ గుహలో ఉన్నారు, ఏ ప్లేస్లో ఉన్నారు, ఈవెన్ హెలికాప్టర్లు కూడా తిరుగుతూ ఉన్నాయి, డ్రోన్లతో కూడా సెట్ చేస్తూ ఉన్నారు. కానీ ఒక్క ఆనవాళ్ళు కూడా మావోయిస్టులకు సంబంధించి ఇంతవరకు కేంద్ర సాయుధ బలగాలు గుర్తించలేకపోవడం, దీంతో మావోయిస్టుల పై చేయిగా మనం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఈ కర్రెగుట్టల ప్రాంతంలో ప్రస్తుతం మావోయిస్టులు అయితే పై చేయి సాధిస్తున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో సాయుధ బలగాలు ఈ రోజు నుంచి గుడారాలు పెద్ద ఎత్తున తీసుకుపోయి ఎక్కడికక్కడ జల్లబడ్డాకైతే రెడీ అవుతున్నారు. సో వారం రోజులుగా 2 హెలికాప్టర్లు ఇటు ఏదైతే హెలిప్యాడ్ అయితే పెట్టుకున్నారో అక్కడ నుంచి వివిధ సామాగ్రి, ఆహారం, మిగతా అన్ని సామాగ్రిలు కూడా రోజు తరలిస్తూ అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ ఎక్కడైనా ఆ గుట్టలలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయా అనేటువంటి కోణంలో వీళ్ళు పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నట్టుగా హెలికాప్టర్ ద్వారా, డ్రోన్ల ద్వారా కూంబింగ్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. సో దీనిలో ప్రధానంగా మావోయిస్టు అగ్రనేతలు, మావోయిస్టు మిలిటరీ బలగాలకు సంబంధించినటువంటి చీఫ్తో పాటు వివిధ ప్లాటూన్స్ ఏవైతే వాళ్ళకు కూడా కమాండోస్ ఉంటాయి, వివిధ రకాల కమాండోస్ ఉంటాయి. ఆ కమాండోస్ సంబంధించిన చీఫ్లందరూ కూడా ఆ ప్రాంతంలోనే పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. ఈవెన్ హిడ్మార్తో పాటు దామోదర్ కావచ్చు, దేవ్ కావచ్చు, ఇలా చాలామంది ఎవరైతే కీలకమైనటువంటి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో పాటు మావోయిస్టులో ఉన్నటువంటి కీలకమైన మిలిటరీ వింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్కడే మోహరించి ఉన్నాయి అనే విషయం తెలుసుకున్నటువంటి భద్రతా బలగాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరేషన్ కర్రెగుట్టల నుంచి విరమించుకునేటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. ఎందుకంటే ఒకవైపు ప్రజా సంఘాల నుంచి చాలామంది వ్యక్తులు, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే గాద ఇన్నయ్య లాంటి వాళ్ళు కానీ, ఈవెన్ ప్రొఫెసర్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు కానీ, అక్కడ ములుగులో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఆదివాసీ సంఘాలు, ప్రజలు కావచ్చు, పెద్ద ఎత్తున కాల్పుల విరమణ ప్రకటించండి, మీరు మావోయిస్టుల పేరిట చేస్తున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ ఏదైతుందో ఆదివాసీలను పొట్టన పెట్టుకుంటున్నారు అనేటువంటి ఒక వాదనతోటి చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా తలగకుండా చాలా సీరియస్గా మావోయిస్టులను వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం అవుతుందో 2026 కల్లా మావోయిస్టులు మొత్తం కూడా అంతం చేయడానికి అయితే చాలా పెద్ద ఎత్తున వెనకడుగు వేయకుండా సోదాలు చేస్తున్నటువంటి విషయం మనం అయితే గమనిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో రీసెంట్గా
ఈ పీస్ కమిటీ ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలో పీస్ కమిటీ వెళ్ళి ఇటు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం మావోయిస్టుల సమస్య అనేది ఒక సామాజిక కోణంలో మాత్రమే చూస్తాం, కానీ శాంతి భద్రతల కోణంలో మేము చూడము. దీనిపైన మా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్చలు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు సీతక్కను కూడా కలిసినటువంటి పీస్ కమిటీ సభ్యులు, దాని తర్వాత కొంత ఆమె కూడా నేను కూడా ఒక ఆదివాసీ బిడ్డను, మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ కర్రగుట్టలలో ఎక్కువగా నష్టపోతున్నది ఖచ్చితంగా ఆదివాసులే. ఆదివాసులకు రాజ్యాంగంలో సపరేట్ ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల ప్రకారం ఖచ్చితంగా మీరు వారి యొక్క జీవన విధానాన్ని ధ్వంసం చేయొద్దు, వారిని పొట్టన పెట్టుకోవద్దు అంటూ సీతక్క కూడా చాలా ఆవేదనతో మాట్లాడినటువంటి విషయం మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. సో ఆమె కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కాల్పుల విరమణ ప్రకటించి అక్కడ శాంతి చర్చలు చేయాలి. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం శాంతి చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించమని చెప్పేసి కూడా ఆ సీతక్క చెప్పడం జరిగింది. ఈ క్రమంలో మరి ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర సాయుధ బలగాలతోటి అక్కడ ఎక్కడ కూడా వెనకడు వేసేటువంటి ప్రసక్తి అయితే కనబడతలేదు. గుడారాలు వేసుకొని ప్రతి కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు ఒక గుడారం వేసుకొని దాదాపు 50 నుంచి 100 మంది కేంద్ర సాయుధ బలగాలు ఒకవైపు, ఇంకొక వైపు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి బలగాలు మరొక వైపు, తెలంగాణ సంబంధించిన బలగాలు ఇంకొక వైపు, ఇటు జార్ఖండ్ సంబంధించి మధ్యప్రదేశ్ సంబంధించి కూడా అన్ని బలగాలు కూడా ఎక్కడికక్కడ ఆ యొక్క కర్రగుట్టల ప్రాంతాన్ని మొత్తానికైతే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ కైవసం చేసుకుంటూ పోతా ఉన్నారు. కానీ ఈ క్రమంలో మావోయిస్టులు ఎక్కడ ఉన్నారనేటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా, కనీసం క్లూస్ కూడా దొరకబట్లే పరిస్థితి ఈరోజు సాయుధ బలగాలు అయితే కనబడతా ఉంది. ఈ క్రమంలో సాయుధ బలగాలు ఇంత పెద్ద ఎత్తున ఎండలు కొడుతున్నటువంటి ఈ క్రమంలో వాళ్ళు ఈ ఎండవేడికి తట్టుకోలేక డీహైడ్రేషన్ తోటి హాస్పిటల్ పాలవుతూ చూస్తున్నాం. చాలా వరకు ఈ ఎండ వేడిమి తట్టుకోలేక వాళ్ళు విలువలాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో మొత్తానికైతే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో కేంద్ర బలగాలు ఇంత పెద్ద ఎత్తున మోహరించినప్పటికీ కూడా మావోయిస్టులదే పై చేయగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఒకవైపు మావోయిస్టులు, మరొక వైపు సాయుధ బలగాలు, ఈ రెండింటి మధ్య ఒక భయంకరమైనటువంటి ఆ ఆపరేషన్ కర్రగుట్టల వెంకటాపూర్ సంబంధించిన ప్రాంతంలో భయంకరమైనటువంటి ఒక వాతావరణం, యుద్ధ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ క్రమంలో ఒక వాదన కనబడతా ఉంది. ఈ సాయుధ బలగాలు పెద్ద ఎత్తున కర్రగుట్టల్ని మోహరించినటువంటి నేపథ్యంలో అసలు కర్రగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు కానీ మావోయిస్టులు కానీ ఉన్నారా? ఉంటే వాళ్ళ ఆనవాళ్ళు ఎందుకు కనీసం గుర్తించలేకపోతున్నారు కేంద్ర సాయుధ బలగాలు? వాళ్ళు కావాలని కొంత డైవర్షన్ ఏమైనా చేస్తున్నారా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు ప్రస్తుతం స్టార్ట్ అయింది. అసలు ఆపరేషన్ కర్రగుట్టలో మావోయిస్ట్ అగ్రనేతలు కానీ మావోయిస్ట్గా ఉన్నారా, లేదంటే వాళ్ళు దండకారణ్యం వైపు మళ్ళా వెళ్ళడం జరిగిందా, లేదంటే అబూజ్మెంట్ సైడ్ వెళ్ళడం జరిగిందా, లేదంటే వాళ్ళు ప్రజారణ్యంలో కంప్లీట్గా వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నారా అనేటువంటి ఒక బలమైనటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. సో సాయుధ బలగాలు మరి ఈ యొక్క అంశాన్ని ఏ విధంగా తీసుకుంటే చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒక యుద్ధ వాతావరణం మధ్య భారతంలో ఒక యుద్ధ వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు కాశ్మీర్లో భారత్ పాక్ యుద్ధం ఎప్పుడెప్పుడా అని మరి ఆ కోణంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా చర్చ చేస్తూ ఉంది. సో ఈ కోణంలో మధ్య భారతంలో ఇక్కడ ఉన్నటువంటి అంతర్యుద్ధం అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మొత్తానికైతే కర్రెగుట్టల ప్రాంతంలో ఏం జరుగుతుంది అనేది కోణంలో వెంకటాపూర్ నుంచి ఆ కర్రెగుట్టల ప్రాంతంలో ఉన్నటువంటి మా రిపోర్టర్ సన్నీని అడిగి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా లేవని అని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. సో కర్రెగుట్టల ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించుకునే నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుంది అనే కోణంలో ఒకసారి మన సన్నీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సన్నీ, మీరు ఉన్నారా లైన్లో? సో ఇప్పుడు ఆపరేషన్ కర్రెగుట్టలు ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? అసలు అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు, అదేవిధంగా అసలు మావోయిస్టుల ఆనవాళ్ళు కూడా కనబడతలేవు అని చెప్పేసి కూడా కొంత సమాచారం వస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చెప్పేట ప్రయత్నం చేస్తారా? పూర్తిగా కూడా దండకారణ్యం మొత్తం ఇటు బాంబుల మోతతోనైతే దద్దరిల్లుతుందని చెప్పుకోవచ్చు. ఇటు పూర్తిగా కూడా మావోయిస్టుల ఏదైతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఆపరేషన్ కగార్ పేరుతోనైతే పూర్తిగా కూడా మావోయిస్టులను నిర్మూలిస్తామంటూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్దగా కర్రగుట్టల చుట్టూరు అయితే మోహరించిన పరిస్థితి ఉంది. ఇటు కర్రగుట్టలు మొత్తం కూడా ఆపరేషన్ కర్రగుట్టలు అయితే నడుస్తుంది. ఇటు ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్ లో ఈ కర్రగుట్టలు ఉంటాయి. కర్రగుట్టలకి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఇటు బేస్ క్యాంప్ అయితే కర్రగుట్టల్లో
పెడుతున్న పరిస్థితి ఉంది. ఇటు పూర్తిగా కూడా 2 యుద్ధ హెలికాప్టర్లు కూడా కర్రగుట్టలకు సంబంధించి కర్రగుట్టల్లో అయితే ఉంటున్న పరిస్థితి ఉంది. ఇటు ఇటు తిరుగుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఏజెన్సీ ప్రాంతం మొత్తం భయంకరమైన వాతావరణం అయితే నెలకొంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఇటు ఆపరేషన్ కగార్ పేరుతో అయితే కర్రగుట్టల్లో బేస్ క్యాంప్ అయితే పెడుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో మావోయిస్టులు అయితే లేఖను విడుదల చేశారు. శాంతియుత చర్చలకు మేము సిద్ధమంటూ అభయ్ పేరు మీద అయితే దాదాపు 3 సార్లు అయితే లేఖలు విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఇటు పక్క చూసుకుంటే పౌర హక్కుల సంఘం నాయకులు నిన్నగాక మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి చెప్పిన పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగానే స్పందించారు. ఇటు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో దానికి నేను కట్టుబడి ఉంటానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. ఇక్కడ బేస్ క్యాంపులు పెడుతున్నారని చెప్పేసి అన్నారు కదా మీరు, అసలు బేస్ క్యాంపులు పెట్టడం గల కారణాలు ఏంటి? అసలు పూర్తిగా కూడా కర్రగుట్టలు ఏవైతే ఉన్నాయో కర్రగుట్టలన్నీ కూడా మావోయిస్టుల కంచుకోటగా పిలువబడుతుంది. పూర్తిగా కూడా సొరంగ మార్గాలు ఇవన్నీ ఉన్నాయి. దీనివల్ల మావోయిస్టులు కూడా తప్పించుకున్నారంటూ కూడా సమాచారం అయితే అందుతున్న పరిస్థితి ఉంది. అక్కడ బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తే పూర్తిగా కూడా సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, లేకపోతే కోబ్రా ఫైటర్స్ కావచ్చు, వాళ్ళని అక్కడే ఉంచి అక్కడ క్యాంప్ నిర్వహించేటట్టు కూడా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో ఆపరేషన్ కగార్ పేరుతో అయితే చాలా క్యాంపులు అయితే అడవి చుట్టూరా అయితే చాలా క్యాంపులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం మావోయిస్టులను అయితే మొత్తం చుట్టుముడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మావోయిస్టుల యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉండే అవకాశం కనబడతా ఉంది మీకు తెలిసిన సమాచారం మేరకు? పూర్తిగా కూడా శాంతియుత చర్చలకు మేము సిద్ధమంటూ కూడా మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోవట్లేదంటూ కూడా మావోయిస్టులు అయితే మండిపడుతున్న సిచ్యువేషన్. పూర్తిగా కూడా కర్రగుట్ట సమీపంలో సొరంగ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాలన్నిట్లలో కూడా టిఫిన్ బాక్స్ బాంబులు కావచ్చు, లేకపోతే ప్రెజర్ బాంబులు కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టిన పరిస్థితి ఉంది. ఇవన్నీ మావోయిస్టులు జరిగిందా? మావోయిస్టులే అమర్చినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కూడా పోలీసులు ఎవరైతే ఉంటారో పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాలు ఏవైతే ఉంటాయో ఈ బలగాలు మావోయిస్టుల కోసం వచ్చిన నేపథ్యంలోనే వాళ్ళు బాంబు ద్వారా అయితే వాళ్ళు తప్పించుకోండే అవకాశం లేకుండా కూడా ఎక్కడికక్కడ ప్రెజర్ బాంబులు అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా బాంబు డిఫెన్స్ స్క్వాడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని కూడా పూర్తిగా కూడా వాళ్ళందరూ కూడా పోలీసులు ఎవరైతే ఉంటారో భద్రతా బలగాలు ఏవైతే ఉంటాయో భద్రతా బలగాలన్నీ కూడా కర్రగుట్టలు మొత్తం సర్చ్ ఆపరేషన్ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ సన్నీ. సో ఇక్కడ మనకు చాలా క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే దాదాపు 200 మందిని అదుపులోకి తీసుకునే విషయం మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆదివాసులను అమాయకమైనటువంటి ఆదివాసులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే మావోయిస్టులను శాంతి చర్చలు మేము సిద్ధమే, మీరు శాంతి చర్చలకు పిలవండి, అన్కండిషన్ పిలవండి అని చెప్పేసి ఒక అప్లికేషన్ అంటే ఒక లేఖ విడుదల చేసింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయకుండా ఆ సోదాలు ఆపరేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేయడానికి రెడీ అయిపోయారు. ఈ క్రమంలో మావోయిస్టులను తమను తాము కాపాడుకోవడానికి ప్రెషర్ బాంబ్స్ పెట్టడం జరిగిందట ఆ యొక్క కర్రగుట్ట ప్రాంతంలో, వివిధ ప్రాంతాల్లో. సో ఈ క్రమంలో కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే భద్రతా బలగాలకైతే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. భద్రతా బలగాలు బాంబు స్క్వాడ్లను తీసుకుపోయి అణువణువు సోదాలు చేస్తున్నారు. సో 200 కిలోమీటర్లు సోదాలు చేయాలంటే బాంబు స్క్వాడ్లతోటి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అయితే ఈ క్రమంలో మరి మావోయిస్టుల యొక్క అంటే వాళ్ళు ఎంత కేంద్ర బలగాలు ఎంత పెద్ద ఎత్తున చెప్పినప్పటికీ కూడా, కేంద్ర బలగాలు ఎంత పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా సో వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి మావోయిస్టులు అయితే వాళ్ళ ప్రణాళికలతో ముందుకు పోతున్నట్టయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మనం కొన్ని విజువల్స్ అయితే చూద్దాం. ఇక్కడ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో ఎందుకంటే ఈ ఎక్స్క్లూజివ్ విజువల్స్ అనేవి చూడండి, హెలికాప్టర్ తోటి మందుగుండి సామాగ్రి కావచ్చు, లేదంటే ఈ కర్రగుట్ట ప్రాంతం చూడండి, ఇదంతా గుట్టల ప్రాంతం. సోదాలు చేస్తూనే అంటే వాళ్ళు కొంత సిఆర్పిఎఫ్ బలగాలు ఎక్కడైనా కానీ మన మావోయిస్టులు ఆనవాళ్ళని అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. అదేవిధంగా వాటితోటి ఈ యుద్ధ హెలికాప్టర్లతోటి ఆహారం కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని అవసరాలు ఏవైతున్నాయో వాటిని తీసుకుపోతున్నటువంటి సందర్భం అయితే చూస్తూ ఉన్నాం. సో మరి కొంత యుద్ధ వాతావరణం వారం రోజులుగా ఈ కర్రగుట్టల ప్రాంతంలో చూస్తాను. ఇవో కరెక్ట్గా మీరు చూసినట్లయితే ఎంత పెద్ద ఎత్తున గుట్ట
కరగుట్టంలో చూడండి ఒక హెలికాప్టర్ ఎంత పెద్ద ఎత్తున పోతుందో ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంత పెద్ద ఎత్తున ఈ కరగుట్ట ప్రాంతం చాలా దట్టమైనటువంటి అడవి, దట్టమైనటువంటి లోయలు, దట్టమైన కొండ వాలు ప్రాంతము ఇవన్నీ కూడా ఉంటాయి ఈ ప్రాంతంలో. సో అంత ఈజీగా మావోయిస్టులు ఏరివేయడం అనేది అంత ఈజీ కాదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి సామాగ్రి తుపాకులు కావచ్చు, మిగతా వాళ్ళకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఈ హెలికాప్టర్లో తీసుకెళ్తున్నటువంటి దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. దట్టమైనటువంటి అడవి ప్రాంతంలో వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తారు చూడండి. హెలికాప్టర్ తోటి వాళ్ళు ఎత్తుకుతూ ఉన్నారు. మావోయిస్టులు ఎక్కడ దొరుకుతారా, ఆనవాళ్ళు ఎక్కడ దొరుకుతాయా, ఇగో చూడండి ఎట్లా నడుచుకుంటూ ఒక్కొక్క ప్రాంతం అంటే ఒక్కొక్క కిలోమీటర్ మీద ఒక డివిజన్ చేసుకొని వాళ్ళు సోదాలు చేసుకుంటూ పోతున్నటువంటి విషయం అయితే మనం చూస్తూ ఉన్నాం. కానీ అంత ఈజీగా అయితే కనబడట్లేదు. మావోయిస్టులను ఏరివేయడాన్ని భద్రతా బలగాలు అయితే సవాలుగా మారింది. సో అంత ఈజీగా అయితే కనబడట్లేదు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నప్పటికీ కూడా ఇంత కొంచెం కూడా మావోయిస్ట్ ఆనవాళ్ళు అయితే కనబడటం లేదని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇంకో చూడండి, ఇంకో ఈ వీడియో కూడా ఒకసారి చూస్తే క్లియర్ అవుతుంది. దట్టమైనటువంటి ఒక నల్లమల్ల అడవుల కంటే ఇంకా భీకరంగా పెద్ద అడవిలా కనబడతా ఉంది. ఈ కొండలు ఒక్కొక్క కొండ 10 కిలోమీటర్ల మేర విస్తరించుతారట. సో అంత ఈజీ కాదు అని తెలుస్తుంది. అందుకే ఈ యుద్ధ హెలికాప్టర్ తోటి ఏమన్నా ఉన్నాయా, ఆనవాళ్ళు ఉన్నాయా అని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళు ఎత్తుకుతూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా కొంచెం చిన్న ఆనవాళ్ళు కూడా కనబడట్లేదు అనే విషయం చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే దట్టమైనటువంటి అడవి, కొండ ఇవన్నీ ఉన్నాయి. సో దీనిలో మళ్ళీ గుహలు ఉంటాయి, సొరంగాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఎక్కడి నుంచి ఆ సొరంగాలు ఎక్కడి నుంచి ఎక్కడ పోతారు అనేది కూడా వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రాంతంలో ఉంటారు, తిరుగుతున్నారు కాబట్టి తెలుస్తూ ఉంటుంది. సో ఈ క్రమంలో ఆపరేషన్ కర్రెగుట్టలు ప్రాంతాన్ని వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా సాయుధ బలగాలు తీసుకున్నప్పటికీ ఇటు మావోయిస్టులు మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మీరు పిలవండి అని చెప్తున్నప్పటికీ ప్రజా సంఘాల నుంచి, పౌర సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఈరోజు ప్రెషర్ కేంద్ర ప్రభుత్వం వస్తున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం వెనకడు వేయకుండా సాయుధ బలగాలతో అయితే కుమ్మించేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనకు తెలిసినటువంటి సమాచారం మేరకు మావోయిస్టులే భద్రతా బలగాల కంటే ఎక్కువ పైచేయి సాధించినట్టుగా చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతాం.